మానవుని హృదయం ఎంత చెడ్డదంటే దేవుడికి నీకేం తెలుసు. న్యూఢిల్లీలో ఒక ఆయన తన లవర్ని చంపి 12 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాడు 6 రోజులు. రోజు ఫ్రిడ్జ్ తీసి దాంట్లో డ్రింక్ తీసుకొని తాగేవాడట. మానవుని హృదయం ఎంత చెడ్డది. హైదరాబాద్ లో ఒక పాప బైక్ పార్క్ చేస్తే లారీలో ఉన్న 4 కలిసి ఆమెను పట్టుకొని ఆమెను పాడు చేసి చంపి కాల్చారండి. మానవుని హృదయం ఎంత ఘోరమైనది. మన చర్చికి ఒక ఆయన వచ్చాడు, అన్యుడు. బ్రదర్, మీ చర్చికి వచ్చే ఒక స్త్రీ మా నాన్నని పాడు చేస్తుంది. అన్యుడండి, అన్యుడు మన సంఘానికి చెందిన ఒక స్త్రీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ఆమెకి 4 ఉన్నారండి. మా నాన్న ఇప్పుడు 5వ, మాకు ₹1 తీసుకురాడు, మొత్తం ఆగేస్తున్నాడు. ఆమె 5 దగ్గర నుండి తీసుకుంటుంది. దేవుని పెట్టే పేరుకి మానవుని హృదయం అంత చెడ్డది. హిట్లరు, స్టాలిన్ ఇద్దరు కలిసి కొన్ని లక్షల మందిని చంపారు. విచారాలను ఒక పురుషుడు తన భార్యని చంపి మెడ నరికి తల పట్టుకొని కాలంలో పడేశాడండి. కేరళలో ఉన్న ఒక సండే స్కూల్ టీచర్ ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని చంపేది. 7 సంవత్సరాలకి ఇంట్లో వాళ్ళు ఉన్న 7గురిని చంపింది సండే స్కూల్ టీచర్. మానవుని హృదయం ఇంత కఠినమైనది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా ఇంకా ఎంత జాలిగా చూస్తున్నారో, కానీ సమయం వస్తే మనం కూడా చేయొచ్చు. సమయం వస్తే మనం కూడా చేస్తాం. ఎందుకని? అవర్ హార్ట్ ఇస్ డెస్పరేట్లీ వికెడ్. మన హృదయం చెడ్డది. మానవుని సమస్య ఆర్థిక సమస్య కాదు, మానవుని సమస్య హృదయ సమస్య. ఇట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హిస్ హార్ట్. మనకి జైల్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, లాయర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ మనిషి మారట్లా. ఎందుకని? మనిషిని జైలు బాగు చేయలేదు. మనిషి హృదయాన్ని ఒక లాయర్ బాగు చేయలేడు, ఒక పోలీసు బాగు చేయలేడు. యేసే హృదయాన్ని బాగు చేసేవాడు. ఈ స్పెషల్